గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మీ స్టార్టింగ్ అంటే అందరికీ తెలుసు నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అని. బట్ మజ్ను ట్రైలర్ బీజిఎం చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అని చెప్పి, నాని గారు ఇంప్రెస్ అయింది అక్కడ అని చెప్పి మేము అవునవును కరెక్ట్ అవును కరెక్టే అది. అంటే మజ్ను ఇప్పుడు ఇండస్ట్రీ నాకు అంత తెలియదు అప్పుడు. ఏదో చిన్న ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేసా, దానికి ఏదో చిన్న 2 అవార్డులు వచ్చాయి. చిన్నది కాదు, మంచి అవార్డ్స్, సైమా ఒకటి అండ్ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి. కానీ ఫీచర్ ఫిలిమ్స్ కమర్షియల్గా కొట్టడం అనేది ఇట్స్ డిఫరెంట్. యాక్చువల్గా నేను ఇది వరకు కమర్షియల్ నాకు రాదని చెప్తున్నాను, కానీ యాక్చువల్గా ఫస్ట్ మజ్ను ట్రైలర్ ఇట్స్ అ కమర్షియల్ ట్రైలర్ ఓన్లీ. సో నేను చేసింది ఫస్ట్ అదే, దాని తర్వాతనే ఆ సినిమా చేశాను యాక్చువల్గా. సో ఆ రోజు నైట్ చేయాలన్నమాట. సో నైట్ చెయ్యొచ్చు, కానీ వెనకాల ప్రశాంత్ గారు కూర్చున్నారు. ప్రశాంత్ గారు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ డైలాగ్ ఇన్ ద డార్క్ అని 2-3 యాడ్స్ అని ఇవి చేసుకుంటూ వచ్చాం. నాకు కంఫర్టే. కానీ ఎగ్జాక్ట్లీ నా వెనకాల సోఫా ఉంటుంది అనమాట, ఫ్రంట్లో కీబోర్డ్స్, నా సిస్టమ్ ఉంటుంది రూమ్, నా స్టూడియోలో. వెనకాల నాన్నగారు కూర్చున్నారు, సరే చేయండి అని. ఫస్ట్ టైం నాన్నగారు వెనకాల కూర్చున్నారు, మ్యూజిక్ చేయాలి. నాకేమో మ్యూజిక్ రావట్లేదు. సో అప్పుడు ప్రశాంత్ గారికి అడిగా, అంటే వెనకాలనే ఉన్నారు కదా నాకు కొంచెం, అంటే తను అర్థం చేసుకుని పర్లేదు మేము బాల్కనీలో ఉంటామని బాల్కనీకి వెళ్ళారు. అప్పుడు క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఐ థ్యాంక్ గాడ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మ్యూజిక్ అనమాట. ఒక 3-4 అవర్స్లో థియేట్రికల్ ట్రైలర్ మ్యూజిక్ చేశా. అప్పుడు నాన్నగారు వచ్చి విన్నారు. ఈజ్ లైక్ దిస్ ఇస్ రియల్లీ గుడ్, చాలా బాగుంది, ఇక్కడ ఒక చిన్న బిట్లో అది అలాగే ఉంటుందా అంటే, లేదండి దాని మీద కొన్ని లైవ్స్ పడాలి. ఓకే డన్, బట్ నాకైతే చాలా నచ్చిందని చెప్పి, ఏం బాగా కొడుతున్నాడు కదా, లెట్స్ డూ సమ్ ప్రాజెక్ట్ విత్ హిమ్ అని చెప్పి వెళ్ళిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత నాకు కాల్ వచ్చింది. ప్రశాంత్ గారు చెప్పారు, మనము ఆ సినిమా చేస్తున్నాం కలిసి, అండ్ నాన్నగారి ఫస్ట్ బ్యానర్ వాల్ పోస్టర్, అండ్ నాన్నగారే ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ బ్యానర్, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇట్స్ అ బ్రేక్ త్రూ అయింది అనమాట నాకు. అన్నారా వెంటనే? షాక్ అయ్యారా మీరు కూడా? ఆస్ట్రక్. నైస్. అప్పటికే రాజమౌళి గారు హీరో ఆయన, అంటే 50 crore క్లబ్ అన్నీ కొట్టారు. ఏగా అనుకోండి 100 crore క్లబ్ ఇవన్నీ చూసినవి. అలాంటి హీరో ఆయన ఏం చిన్న హీరో కాదు. ఆయనకి అప్పటికప్పుడు ట్రైలర్ కట్లో బీజిఎం ఒక కమర్షియల్ సినిమాకి ఇవ్వడం అంటే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మీరు కరెక్ట్గా దాన్ని క్యాష్ చేసుకున్నారు అయితే. అండ్ స్టేజ్ మీద కూడా ఒక చిన్న థింగ్ ఏంటంటే, ఐ థింక్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంటెడ్ టు సే, తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమాలకి చేయడమే ఫస్ట్ టైం అండి. ఆ స్టేజ్ మీద మాట్లాడడం అనేది అది ఇంకా ఫస్ట్ టైం అది. సో నేను ఏదైతే ప్రిపేర్ అయినో దానికే నేను అనుకున్నానని, అది స్టేజ్ మీద ఉంటే తెలుస్తుంది అనమాట, ఆ స్టేజ్ మీద మాట్లాడడమే. సో అప్పుడు నాకు ఆ ఫియర్కి నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానండి. కీరవాణి సార్, యాక్చువల్లీ వెనకల్నే కీరవాణి సార్ అండ్ రాజమౌళి సార్ ఇద్దరుండే. సో కీరవాణి సార్కి ఆ రోజు నా ఆడియో ఫంక్షన్ నా కోసం వచ్చారు తను, బేసికలీ మ్యూజిక్, అండ్ తనకి థ్యాంక్స్ చెప్పుకోలేకపోయినాను, దయచేసి నాకు క్షమించాలి. అండ్ ఆ రిగ్రెట్ నాకు ఇట్స్ ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది, అది ఉండిపోయింది నా మనసులో. సో ఐ రియలీ వాంట్ టు సే సారీ టు హిమ్, అండ్ ఐఎమ్ బ్లెస్డ్, హీ బ్లెస్డ్ మీ. సో తను నన్ను బ్లెస్ చేసిన, ఆ రోజు నన్ను బ్లెస్ చేసినందుకే ఐ థింక్ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. సో ఇమీడియట్గా మల్లేశం గురించి మాట్లాడుకుంటే, అది నేషనల్ వైడ్, అంటే నేషనల్ అవార్డు బ్యాక్ చేయాలంటే అక్కడ రికగ్నిషన్, అక్కడ నుంచి కూడా అటెన్షన్ పడింది దాని మీద. దానికి ఇక్కడ ఉన్న ఎంత మంచి అటెన్షన్ ఉంది. కరెక్ట్ టైంలో, ఐ మీన్ థియేట్రికల్గా పెద్ద సక్సెస్ అవ్వలేకపోయింది, థియేట్రికల్గా వచ్చి ఉంటే బాగుండేది. ప్రాబ్లం ఏంటంటే ఓటీటీలో పెద్ద సక్సెస్ అయింది, నెట్ఫ్లిక్స్లో. కరెక్ట్. సో మీకు ఐ మీన్ ఇలా సినిమాలు కానీ మల్లేశం కానీ ఆత్రేయ అది కమర్షియల్లీ హిట్ అయింది. ద గోస్ట్ సినిమా పడింది మధ్యలో, ఒక మంచి కమర్షియల్ సినిమా, నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమా. అది మినహాయిస్తే మిగిలిన సినిమాలన్నీ చాలా పెద్ద హిట్లు అయినాయి. గోస్ట్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదండి, సీరియస్లీ. దానికి చాలా చాలా పని చేసాము అసలు. 3 months 2 months అసలు డే అండ్ నైట్ కష్టపడ్డాం. దండోర కంటే ఎక్కువ కష్టపడ్డాను దానికి యాక్చువల్గా. కానీ సినిమా అదేనండి, ఇప్పుడు 24 crafts ఒక సినిమా మీద కష్టపడి పని చేస్తే, ఆ ఒక్క సినిమా కొంచెం అటు ఇటు అయినా ఆ 24 craftsకి ఎఫెక్టే. కరెక్ట్. ఇట్లా ఇచ్చాడు కానీ మొన్న ఫ్లాప్ ఇచ్చాడు, వద్దులే అనుకుంటారు.
సో అలా అలా జరుగుతాయి అట్లా. Hmm. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ గోస్ట్ అండి. బట్ ఇట్స్ నాగార్జున సార్ పర్ఫార్మెన్సే కానీ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ అన్డౌటెడ్లీ బ్రిలియంట్. Hmm. బట్ జనాల వరకు ఎక్కలేదు. సో దట్స్ ఓకే. అంటే ఆ టైంలో వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది ఆడియన్స్కి, Correct, టేస్ట్ correct. మారిపోతూ ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్ ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వడం కూడా మ్యాటర్. మేబీ ఎందుకో ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. అయ్యుంటే మేబీ అయి ఉంటే బాగుండు. ఆ టైమింగ్ అండి కరెక్టే. Hmm. ఇప్పుడు మీరు ఒకప్పుడు గమనిస్తే 90స్లో ఒక మూవీ వచ్చిందండి. తన మదరు పిల్లలందరినీ అడాప్షన్కి ఇచ్చేస్తుంటుంది. అది అంత బ్యూటిఫుల్ ఫిలిం అంటే అంత బ్యూటిఫుల్ ఫిలిం అది. కాకపోతే సినిమా అంతా ఏడిపే, థియేటర్లలో నిండిపోయి బయట ఖర్చుఫ్లు అమ్మారు. ఓకే. హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఫిలిం అది. ఒకప్పుడు ఏడుపు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, ఎందుకంటే ఎవ్వరి ఇళ్ళల్లో ఏడుపులు లేవు అప్పుడు. కొంచెం ఆనందము, సంతోషంగా ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉంటుండే. ఈ సోషల్ మీడియాస్ అనేది ఉండకపోతుండే, ఇంటర్నెట్ లేదు, ఎవరైనా కలవాలన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసు. ఈ న్యాచురల్ లైఫ్లో సడన్గా ఏడుపు బాధలు ఇట్లుంటాయా అని చెప్పి ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అదే ఏడుపు సినిమా చేయమని చెప్పండి, లేకపోతే అదే ఒక క్రైమ్ సినిమానో ఒక గోస్ట్ లాంటి సినిమా ఆడదు. అట్లా అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఇళ్ళలో ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఇళ్ళలోనే ఆ ఎమోషన్స్, ఆ బాధలు ఉన్నాయి. మళ్ళీ థియేటర్కి వచ్చి బాధలు అనేది మేబీ ఆ టైమింగ్ అండి, ఆ టైమింగ్ అట్లున్నది. అండ్ నాకు తెలిసి అసలు గోస్ట్ ఆడింటే మటుకు కెరియర్ వేరే ఉంటుండే. గోస్ట్ ఆడినందుకు అది అక్కడికే ఆగిపోయింది. కానీ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మళ్ళా దండోరా చేశాను. 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక సినిమా చేశాను. దండోరాకి ఇట్లా స్టేట్ అవార్డు రావడం అనేది నా అదృష్టము, మా సినిమా టీం అదృష్టము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో మీరు అన్నట్లు నిజంగా అంటే కోవిడ్ తర్వాత గ్యాదరింగ్కి తగ్గిపోయింది. ఇప్పుడు దానివల్ల జాతిరత్నాల సినిమా అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ మీరు చూడండి, మాక్సిమం మంచి మంచి కామెడీ మూవీస్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు బయట థియేటర్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఒక మంచి యూనో సోషల్ గ్యాదరింగ్, సూపర్ కామెడీ ఫిల్మ్స్. సో కామెడీ అనేది ఇప్పుడు 99% సక్సెస్ రేట్ ఉందండి కామెడీ. ఇప్పుడు చిన్న సినిమా తీసుకోండి, చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ నుంచి ఒక పెద్ద సినిమా అనిల్ రావిపూడి గారి సినిమా వరకు, చిరంజీవి సార్ సినిమా వరకు హిట్ అవుతున్నాయి. ఎందుకంటే హ్యాపీనెస్, ఆ జాయ్. అండ్ అనిల్ రావిపూడి గురించి గారు చెప్పాలంటే అసలు హీ నోస్ ప్రతి ఇంట్లో బాధ ఉంది, మనం నవ్విద్దాం, కరెక్ట్, హ్యాపీగా పెడదాం. ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఒక హ్యాపీ నోట్ల జనాలను రిటర్న్ పంపిద్దాం. అందుకే తన కెరియర్లో చూడండి అన్ని సక్సెస్ఫుల్. ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్. అలాగే దండోరా ఇంటెన్షన్ వాజ్ గుడ్. సో దండోరాలో మేము ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతుందో దాని గురించి మాట్లాడాలనుకున్నాం. ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్ కాబట్టి ఈరోజు దాన్ని గుర్తించారు. సో సినిమా ఒక గుడ్ ఇంటెన్షన్తో చేస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ వర్క్స్ అండి. సో ఇప్పుడు దండోరా గురించి మాట్లాడారు కాబట్టి సినిమా మొత్తానికి సోల్ టైటిల్ సాంగ్ డన్ 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 దండోరా, ప్రతి ఒక్కరు ఈవెన్ అనిల్ రావుపూడి గారు కూడా వచ్చి మాట్లాడారు కదా. అవును, తన గూస్ బంప్స్ వచ్చినాయి మాట్లాడారు. ఐ ఫెల్ తను ఆటలు అంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈవెన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఎండింగ్ లో ఎప్పుడైతే టైటిల్ పడుతుందో టీజర్ లో, ట్రైలర్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుంటే నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకో పక్క పిల్ల అనే సాంగ్ మనకి సోషల్ మీడియా పరంగా విపరీతంగా వైరల్ అయింది. సో మీకు పర్సనల్లీ రెండిట్లో అంటే చూద్దాం అని అంటారు కదా, 2 కిడ్స్ లో ఒకటి, ఏం చూస్ చేసుకుంటారు?